గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు కవితా శ్రీనివాస్ అండి. నేను రామంతపూర్ అంబర్పేటలో ఉంటాను. నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది మన గ్రేట్ లీడర్ సర్వశ్రీ మేడం, సైదుల్ సార్ గారు. ఒక్కసారి గట్టిగా అప్లై. నేను ఈ ప్లాట్ఫామ్ పరిచయం కాకముందు ఒక స్కూల్లో ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్ని. 10 సంవత్సరాలు ఒకటే స్కూల్లో టీచర్గా వర్క్ చేసిన. 5,000 నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. సంవత్సరానికి ఒక 500 పెంచేది. 500ని చూసుకుంటేనే హ్యాపీగా వర్క్ చేసుకునేది. అట్లా ఇంకో 2 సంవత్సరాలు అయితే 10,000 అవుతుంది అనుకునే టైంలో 10,000 కాలే కానీ లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ నాకే వచ్చిందా, మీ అందరికి కూడా వచ్చిందా? అందరికీ వచ్చింది. కానీ సిటీలల్లో ఓన్ హౌస్ లేని వాళ్ళ ఫ్యామిలీస్ చాలా మంది, జాబులు చేసే వాళ్ళవి ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ ఉన్నాయి కదా. నా ఫ్యామిలీ కూడా ఉంది అందులో. మా సారు బిజినెస్ చేసేది, ఆయనది 0 ఇన్కమ్, నాది 0 ఇన్కమ్. ఓన్ హౌస్ లేదు, రెంట్ హౌస్. ఒక 3,000 రెంట్ కట్టుకోలేని పొజిషన్లో. అంతకుముందు ఉన్నామా, తిన్నామా, పిల్లల్ని చదివించుకున్నామా, వెనక రూపాయి కూడా మిగిలలేదు. మిగిలియనికే లేదు ఛాన్స్. అట్లా జీవితం సాగిపోతుంది. ఇద్దరం కష్టపడుతున్నాం కదా అని ఏ రోజు కూడా బాధ ఏం పడలేదు. కానీ కష్టపడుతున్నాం, సాగిపోతుందిగా అన్న ధోరణిలో వెళ్ళిపోయినాము. కానీ లాక్డౌన్ వచ్చినప్పుడు చుట్టుముట్టు మొత్తం కరోనా పేషెంట్స్ ఉన్న ఇండ్లు. నాకు 3 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. ఆ పిల్లలకి ఎక్కడ కరోనా అంటుకుంటుందో అని భయంతో ఉన్నాము. ఆ టైంలో ఊరికి వెళ్దామంటే ఇల్లు లేదు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేదు. అయినా సరే తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫస్ట్ కరోనాలో మొత్తం అక్కడే ఉండి, సెకండ్ కరోనాలో మళ్ళీ రిటర్న్ వచ్చి ఏదైనా అవకాశం దొరికితే బాగుండు అని ఎదురు చూస్తున్న టైంలో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మేడం చెప్పింది. ఇప్పుడు నేను ఆకలితోటే ఉన్నా, ఏదైనా చెయ్యాలనే ఉన్నా. నేను దేనికోసం ఎదురు చూస్తున్నా అంటే పొద్దుగాల పోవాలి, సాయంత్రం రావాలి, 7-8 వేలు వస్తే చాలు. లాక్డౌన్ టైం కదా, 5,000 4,000 వచ్చినా చాలనేది నా మైండ్లో ఉంది. కానీ మేడం ఏం చెప్తుంది, ఇప్పటిదాకా మనం పడ్డ కష్టాలన్నిటికీ చెక్ పెట్టడానికి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అన్నది. బిజినెస్ అనే వరకు నాకు భయం అయింది. ఎందుకంటే బిజినెస్ అంటే నాకు తెలియదు. అంతకుముందు ఇల్లు, స్కూల్ తప్ప ఏం తెలియదు. బిజినెస్ అని చెప్తుంది ఆమె. ఒకవేళ తెలిసి తెలియక ఏదన్నా తెలియదు, మోసపోయే దాంట్లో పోయినా కానీ మళ్ళా ఆమె కవర్ చేసుకునే కెపాసిటీ ఆమె దగ్గర ఉంది. ఈమెను ఎవరో మోసం చేసిరి, ఈమె నన్ను తోలుకోనికే చూస్తుంది అనుకొని 4 నెలల పాటు ఫోన్లు చేస్తూ ఉంటే అవాయిడ్ చేసిన. ఇంకా ఫోన్లు రిపీటెడ్గా వస్తుంటే ఫోన్ బంద్ కానికే ఒక మీటింగ్ ఇంకా తప్పేటట్లేదురా నాయన అని ఒక్కసారి ఒక మీటింగ్కి వెళ్ళి, ఒక మీటింగ్ వచ్చిన తర్వాత నా నుంచి కాదు నేను చెయ్యలేను అని చెప్పుదాం అనుకొని ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ తుర్కెంజాల్లో నేను వెళ్ళిన ఫస్ట్ మీటింగు. తుర్కెంజాల్లో ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్ అటెండ్ అయినా. అనుమానంతో భయంతో వెళ్ళిన నాకు అక్కడ మాటలు, లీడర్స్ మాట్లాడిన మాటలు, సార్ మాట్లాడిన మాటలు ధైర్యాన్ని ఇచ్చినాయి. లాస్ అయ్యేది లేదు, ఎవరిని లాస్ చేసేది లేదు. కష్టపడకుండా 1 రూపాయి రాదు, కష్టపడ్డ కష్టం 1 రూపాయి కూడా ఎవరికి పోదు అనేది అర్థమైంది. కష్టపడనీకే రెడీగా ఉంటే దీంట్లో ఎవరైనా సక్సెస్ కావచ్చు అనేది అర్థమైంది. నేనేమనుకున్న బిజినెస్ అని మేడం చెప్పే వరకు, బిజినెస్ అని మేము నాయంబడి ఎందుకు పడుతుంది? నా మైండ్లో బిజినెస్ ఎవరు చేస్తారు అనుకున్నా అంటే, పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళు జెంట్స్ చేస్తారు అనుకున్నాను ఫస్ట్. నేను లేడీస్ బిజినెస్ చెయ్యరు, జెంట్సే బిజినెస్ చేస్తారు. లేడీస్ కూడా కొంతమంది చేస్తారు కానీ నేనైతే ఉండను దాంట్లో. ఎవరు చేస్తారు అనుకున్నా అంటే, పెట్టుబడి పెట్టగలిగేటోళ్ళు బిజినెస్ చేస్తారు, లేదంటే బాగా మాట్లాడనీకి వచ్చిన వాళ్ళు బిజినెస్ చేస్తారు, బయట తిరిగేటోళ్ళు బిజినెస్ చేస్తారు, పరిచయాలు ఎక్కువ ఉన్న వాళ్ళు బిజినెస్ చేస్తారు. గీళ్ళు అయితేనే నాకు తెలిసినంత వరకు బిజినెస్ చేసేటోళ్ళు గీళ్ళు. ఈమె నా ఎంబడి ఎందుకు పడుతుంది అంటే, నాకంటే ముందు మీటింగ్కి వెళ్ళి ఇవేవి అవసరం లేదు, దీంట్లో కష్టపడే మనస్తత్వం ఒక్కటి ఉంటే చాలు, ఎదగాలనే కోరిక ఒక్కటి ఉంటే చాలు అని ఆమెకు అర్థమై నా ఎంబడి పడుతుంది. నేనేమో ఈమెకి ఎంత లాభం ఉందో అని నేను టైం వేస్ట్ చేస్తున్నా. అట్లా టైం వేస్ట్ చేసుకుని ఒక మీటింగ్కి వెళ్ళి క్లారిటీ తీసుకుంటే నాకు ధైర్యం వచ్చింది. అక్కడ మీటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సైదుల్ సారు, అమ్మ నువ్వు చేయగలుగుతావురా, నీ నుంచి అవుతుంది, కష్టపడనీకే మీరు రెడీగా ఉంటే 1,00,000 వచ్చేదాకా మీ చెయ్యి వదిలిపెట్టాను అని అన్నాడు. ఆ ఒక్క మాట చాలా ధైర్యాన్ని ఇచ్చింది. అట్లా ఒక్క మీటింగ్కు ధైర్యంతో ఇంటికి వచ్చినాక నిద్ర పడతలేదు. ఏం చేయాలని ఈ మీటింగ్లు ఏమేం చెప్పారో అవే గుర్తుకొస్తున్నాయని మళ్ళీ మీటింగ్ పోయినప్పుడు చెప్తే, మీరు కరెక్ట్ ట్రాక్లోనే ఉండరు, ఇంకా మీరు ట్రాక్ తప్పకుండా రెగ్యులర్గా మీటింగ్స్కి రండి అని చెప్పింది సార్. చెప్తే ఇంక నేను అదే 2-3 మీటింగ్లు అటెండ్ అయితే, నా పిల్లల భవిష్యత్తు ఉంది, 3 జనరేషన్ ఇన్కమ్ కనెక్ట్ అయ్యి కెరియర్ ఎంచుకొని వర్క్ చేస్తున్నా సార్,
ఫస్ట్ మంత్ నేను తీసుకున్నది నా ఇంట్లోకి తీసుకుంటే 126 రూపాయలు వచ్చినాయి. రెండో నెల 146 రూపాయలు. ఈ 2 నెలల్లో నేను చేసిన పని ఏంటంటే కొన్ని మీటింగ్స్ నేను అటెండ్ అయిన తర్వాత నాకు ఏడికొస్తే అర్థమైంది, నాకు అర్థమైంది బిజినెస్. మరి నేను చెప్పేటోళ్ళని ఏడికి తీసుకొస్తే అర్థమవుతుంది. ఇది ఒక్కటే అర్థమైంది నాకు తెలిసిన వాళ్ళను మేడం వాళ్ళకి సార్ వాళ్ళకి పరిచయం చేయాలని అప్లైనర్స్కి నేను మీటింగ్కి రావాలి, వాళ్ళని మీటింగ్ వినిపించాలి అనేది ఒక్క లైన్ పట్టుకొని నా పరిచయస్తుల్ని మా అప్లైనర్స్కి పరిచయం చేసుకుంటూ నేను మీటింగ్ అటెండ్ అయ్యుకుంటూ వాళ్ళని మీటింగ్ వినిపించడం స్టార్ట్ చేసిన. నాకు ఎట్లయితే ఇది అర్థమైందో నేను తీసుకొచ్చిన వాళ్ళకి కూడా అర్థమైంది. అర్థమైతే పని అయిపోతుందా, కొనుక్కొని ఎంబడి పడాలనా? అర్థం చేపిస్తే పని అయిపోతుంది కదా. అర్థం చేపించడం ఒక్కటే పనిగా పెట్టుకొని నేను పరిచయం చేసిన వాళ్ళకి అర్థం చేపిస్తే, ఇప్పుడు నేను ఒక్కరికి అర్థం చేపిస్తే వాళ్ళు 100 మందికి అర్థం చేపిస్తారు. బాగుందా లేదా? నా టీం సైజు పెరిగింది. రెండో నెల 7,500, మూడో నెల 7,500 వచ్చింది. 7,500, 8,000, 18,000, 23,000, 27,000, 31,000, 43,000, 27,000, 58,000, 63,000, 78, 88, 99, 1,05,000, 1,10,000, 1,20,000, 1,34,000, 1,58,000, 1,96,000, 2,04,000, 2 లక్షల హైయెస్ట్ ఇన్కమ్. 2,04,000 అయినాక జర రిలాక్స్ మోడ్కి వచ్చి వర్క్ తక్కువ చేసిన, బంద్ చేయలేదు. కానీ 4 మీటింగులు పెట్టే దగ్గర 2 మీటింగులు పెట్టి ఇంటికి పోయినా. అట్లా 2,04,000 చెక్ పోయి 88,000 పడిపోయింది. 88,000కు పడిపోతే మనం పెంచుకునేది మన చేతుల్లోనే ఉంది. మనం తక్కువ అయినా కానీ అది మనదే బాధ్యత, మనం చేసే పని మీదనే ఆధారపడి ఉంటుందని సైదుల్ సార్ చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు. అట్లా నా వర్క్ తగ్గినప్పుడు నా చెక్ కూడా తగ్గింది. మళ్ళీ పెంచుకునేది నా చేతుల్లోనే ఉంది కదా. 88,000, 96, 1,05,000, 1,06,000, 1,12,000, 1,32,000, 1,38,000, 1,29,000, 1,50,000. లాస్ట్ మంత్ 1,29,000 నా ఇన్కమ్. టోటల్గా 4 సంవత్సరాలు వెస్టీజ్ జర్నీ. 57.5 లక్షలు తీసుకున్నా, 14 లక్షల కియా సోనెట్ కార్ తీసుకున్నా, థాయిలాండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ పోయొచ్చిన. ఇప్పుడు నేను నా వెస్టీజ్ కంటే ముందు జీవితం కంటే చాలా బెటర్గా నా జీవితం ఉంది. పిల్లలకు మంచి చదువు, వాళ్ళు అనుకున్న చదువు చెప్పగలుగుతున్నా. ఇప్పుడు నా లైఫ్ కొంచెం చేంజ్ అయిందా లేదా? కొంచెం కాదు, నా దృష్టిలో చాలా చేంజ్ అయింది. ఎందుకంటే మంచి లైఫే లీడ్ చేస్తున్నా. ఇప్పుడు నాలాగే నా టీంలో గోల్స్ పెట్టుకొని నాకంటే తెలివి కల్లోళ్ళు, నాలాగే వచ్చిన వాళ్ళు ఉన్నారు, నాకంటే తెలివి లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇందులో చేస్తే ఏదో వస్తుందని ఒక ధైర్యంతో వచ్చిర్రు. వాళ్ళు పెట్టుకున్న గోల్స్ రీచ్ చేసుకుంటూ వాళ్ళకి టైం ఇచ్చుకుంటూ నేను ఈ డిసెంబర్కి 5 లక్షలు తీసుకుంటా. థ్యాంక్ యూ, విష్ యూ. అదే అవకాశం ఈరోజు మీరు వచ్చి కూర్చుర్రు. మేము వెళ్ళినప్పుడు కూడా ఇంతమంది కూడా లేరు. మేము ఫస్ట్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఒక 20 మందో ఏమున్నారు. ఆ 20 మందిలో కూర్చుంటేనే మాకు కనెక్ట్ అయ్యింది. మనం కూడా ఓపెన్ మైండ్ పెట్టుకొని వింటే, స్విచ్ ఫోను సైలెంట్లో పెట్టుకొని కూర్చో అంటే ఏం జరిగినా ఈయన్నే పెట్టురు మైండ్ అని చెప్పిండు. గదే పని చేస్తే ఆ మైండ్ ఇంటికి పోయినాక నిద్రలో కూడా అదే తిరుగుతుంటే కనెక్ట్ అయిందని అర్థమయ్యి వర్క్ స్టార్ట్ చేసి మా లైఫ్ చేంజ్ చేసుకున్నాము. మీరు కూడా ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోండి రాత్రికి. ఒకవేళ ఇదే ఇట్లా వినిపిస్తే మీరు కరెక్ట్ ట్రాక్లో ఉండరు. అది మైండ్లో నుంచి బయటికి వెళ్ళక ముందే మళ్ళీ 2-3 మీటింగ్లు అటెండ్ అవ్వండి. ఇంకా మీరు తోసేసినా కానీ బయటికి వెళ్ళిపోరు. అది మా అనుభవంతో చెప్తున్నాము. థ్యాంక్ యూ, విష్ యూ.